నమస్తే అండి. మోడర్న్ పోయెట్ మాధురీస్ కిచెన్. ఈరోజు రెగ్యులర్గా చేసుకునే పూరీ కూర కన్నా ఆలూ మేతి మటర్ కర్రీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. పూరీకి, చపాతీకి, ఫ్రైడ్ రైస్, బిర్యానీకి చాలా చాలా బాగుంటుంది. ముందుగా నేను 3 కట్టలు మెంతికూర, మొక్క కూర అండి. ఇది తీసి ఓన్లీ ఆకులు మాత్రమే, లేత ఆకులన్నీ సెపరేట్ చేసి పక్కన పెట్టుకుని కడిగి ఆరబెట్టుకోవాలి. నేను ఒక 1/2 కిలో కర్రీకి ఒక మీడియం సైజ్ పొటాటో ఒకటి, ఒక కప్పు మటర్, 3 కట్టలు మెంతికూర, ఒక పెద్ద 2 ఆనియన్స్ తరిగేసి పక్కన పెట్టుకున్నవండి, టమాటా ప్యూరీ. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము. ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుని కొద్దిగా జీలకర్ర, ఒక స్పూను చిటికెడు ఆవాలు, చిటికెడు జీలకర్ర వేసుకుని వేగిన తర్వాత ఒక చిన్న నల్ల ఇలాచి, చిన్న బిర్యానీ ఆకు, 2 లవంగాలు, ఒక మామూలు ఇలాచి. మసాలా స్మెల్ బాగుంటుంది అన్నమాట నల్ల యాలకి వేస్తే. అది వేగిన తర్వాత తాలింపు. నేను అల్లం వెల్లుల్లి దంచి అప్పటికప్పుడు దంచి వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయ, కరివేపాకు. మీకు దీనికి మసాలా వేస్తాం కాబట్టి కారంగా ఉండగానే పచ్చిమిరపకాయ కారం బాగుంటుంది. పూరీ కూరకి, చపాతీలకి పచ్చిమిరపకాయలు బాగుంటాయి. సన్నగా నిలువుగా ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు అన్నమాట. అంటే ఒక 100 గ్రామ్స్ వచ్చేలాగా. మీకు లేదు మాకు గ్రేవీ బాగా థిక్ గ్రేవీ కావాలి అంటే ఈ ఆనియన్ పేస్ట్ చేసి వేసుకోండి. చిటికెడు ఉప్పు, 2 స్పూన్స్ కారం, చిన్న స్పూన్ అండి, 1/2 స్పూన్ సరిపోతుంది. నేను 2 స్పూన్స్ కాదు, 1/2 స్పూన్. బాగా ఉప్పు, పసుపు వీటిలన్నిటికి పట్టినట్టు చూసుకుని ఒక పెద్ద పొటాటో, ఇది 100 గ్రామ్స్ పొటాటో, రుచికి సరిపడా 1/2 స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు త్వరగా అయిపోవాలంటే ఉడికించిన బంగాళదుంప కూడా వేసుకోవచ్చు. మనం రెగ్యులర్గా పొటాటో కర్రీస్ ఇవన్నీ పూరీకి తింటూ ఉంటాం కదా, ఇలా మెంతికూర వేసి కూడా చాలా బాగుంటుందండి కర్రీ. పచ్చి బఠానీలు ఉంటే పచ్చి బఠానీలు, లేదంటే ఉడికించిన బఠానీలు కూడా వేసుకోవచ్చు. 80% కుక్ అయిపోయినాయి. అలా మూత పెడితే ఒక్క చిటికెడు మసాలా, మనం ఏ మసాలా, బిర్యానీ మసాలా ఏదన్నా వేసుకోవచ్చు. చిటికెడు అండి, ఎక్కువ కాదు. వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మెంతికూర. దీనికి మెంతి ఆకులు ఓన్లీ అండి. మనం కూరగా తరిగితే పుల్లలా ఉంటాయి, అవి కాదు. ఓన్లీ ఆకులు తీసుకుంటే సరిపోతుంది. మనం పప్పులోకి మిగిలిన వాటిలో కొంచెం లేత కాడలు కూడా వేసుకుంటాం కదా, దీనికి కాడలు పనికిరాదు, అంటే అంత బాగుండదు కాడలతో. ఉడికించి టమాటా గుజ్జు, లేదంటే గ్రైండ్ చేసేసుకుని టమాటా ప్యూరీ వేసుకుని అలా ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో వదిలేసేయండి. మీరు నీళ్ళు వేయకుండా కూడా బాగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మనకి గ్రేవీగా కావాలి కాబట్టి మీకు రైస్లోకి అయితే ఇలా ఉంచేసుకోండి, సరిపోతుంది. రైస్కి గ్రేవీ అక్కర్లేదు. పూరీ కానీ చపాతీకి కానీ కాస్త గ్రేవీగా కావాలి కాబట్టి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకుని మరొక్క 5 మినిట్స్ అలా ఉంచేసుకోండి. వీలైతే ఇలా స్మాష్ చేసినట్టు బంగాళదుంపని గరిటెతో ఇలా నొక్కుంటూ స్మాష్ చేస్తే గ్రేవీగా తయారైపోతుంది కర్రీ మొత్తం. అలా ఒక్క 5 to 8 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. రెడీ అయిపోయిందండి టేస్టీ మేతి మటర్ మసాలా. నేను 2 పన్నీర్ పీసెస్ కూడా ఉన్నాయని వేసాను. అంతేనండి. ఇది బటర్, వెన్న, పచ్చి వెన్న, అప్పటికప్పుడు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా, అది కూడా వేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు మానేసేయండి. స్టవ్ ఆఫ్ చేసుకుని వేడి పూరీలతో ఈ కర్రీ సూపర్ టేస్ట్, డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. నచ్చితే ఛానల్ని లైక్ చేసి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఫాలోవర్స్ అయితే మటుకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.